ఏ బస్ కోసం భయ్యా అంతలా వచ్చావు? ఇప్పుడు బస్ స్టాండ్కి వస్తే బస్ ఎక్కాలని రూల్ ఏమైనా ఉందా? సూపర్ భయ్యా. ఇందులో సూపర్ ఏముంది? నన్ను చాలా మంది ఇదే క్వశ్చన్ అడిగారు, నేను నీలానే ఆన్సర్ చేశాను. కానీ నాలంటాడు ఇంకోటి ఉంటాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓహో, నువ్వెందుకు వచ్చావు? రూల్ ప్రకారం నేను ముందు అడిగాను కాబట్టి నువ్వు చెప్పడం కరెక్ట్ ఏమో. అవునా, పద. నా పేరు హరీష్, నేను ఒక హిప్పీ. ఫీజ్ అంటే ఖాళీగా తిరుగుతూ ఉంటారు వాళ్ళే కదా? ఖాళీగా కాదు భయ్యా, మాకు పనులు ఉంటాయి. అలాగే ఒక పని మీద ఈ ఊరు వస్తుంటే బస్సులో నా బ్యాగ్ కొట్టేశారు. నాకెందుకు నా పక్కనోడి మీద డౌట్ వచ్చి వాడి ఫోటో తీసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. ఫస్ట్ వాళ్ళు కంప్లైంట్ తీసుకున్నారు, కానీ తర్వాత నన్ను లోపలేశారు. నా పక్కన ఉన్నాడు ఆ స్టేషన్ సిఐ. పర్లేదు భయ్యా, ఇట్ హ్యాపెన్స్. ఆ తర్వాత 2 రోజులు కానిస్టేబుల్స్తో ఫుల్గా. ఓ, అర్థమైంది. అలా బయటకు వచ్చానో లేదో ఒకడు నా బ్యాగ్తో కనిపించాడు. పోలీస్ స్టేషన్ నుండి బస్ స్టేషన్ వరకు చేసేలోపు మిస్ అయిపోయాడు. సర్లే, మీరేం చేస్తుంటారు? నా పేరు చైతన్య, నేను ఒక దొంగ. ఏంటి దొంగని ఇంత ధైర్యంగా చెప్తున్నారా? అందులో సిగ్గుపడటానికి ఏముంది? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ భయ్యా. భయ్యా ప్లీజ్ భయ్యా, నేను దొంగనవుతాను భయ్యా. నా దగ్గర చాలా ప్లాన్స్ ఉన్నాయి. పైగా నా బ్యాగ్ కూడా కొట్టేశారు. ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోమంటారు కదా. దొంగ దాన్ని డెసిషన్ తీసుకుంటే సరిపోదు, దానికి ప్రెషన్ ఉండాలి. అది ఎక్స్పీరియన్స్ తోనే వస్తుంది. అందుకే కదా భయ్యా నీ దగ్గర జాయిన్ అయ్యేది. అవునా, పద. భయ్యా, మనం ఒక టీంలో పనిచేద్దాం. ప్లానింగ్ నేను చూసుకుంటాను, మిగతాది నువ్వు చూసుకో. సరే, ఇక నుంచి నా పేరు సూర్య, నీ పేరు కార్తీ. ఫిట్నెస్ రీలొకేషన్ ప్రోగ్రామ్ లాగా సస్పెక్ట్ రీలొకేషన్ ప్రోగ్రామ్ ఇది. అలాగే అనుకో. సినిమాలు ఎక్కువ చూస్తుంటావు కదా నువ్వు. అరే కార్తీ, దొంగకి ఎప్పుడు ఫోకస్ ఉండాలిరా. అవునా, సరే. రే ఏం చేస్తున్నా? ఫోకస్ చేస్తున్నాను రా. ఫోకస్ చేయాల్సింది అమ్మాయిలు కాదు, వాళ్ళు తెచ్చుకున్న బ్యాగుల్ని. రే, ఎప్పుడు ఇవే దొంగతనాలా? నా దగ్గర ఓ ప్లాన్ ఉందిరా. చెప్పరా. రీఛార్జే కదా, ఇక్కడ ఏదో రీఛార్జ్ షాప్ ఉంది, నేను చేయిస్తానులే. భయ్యా, బయట బోర్డు ఉంది, మనీ రీఛార్జ్ చేస్తారని. అవును సార్, అన్ని మొబైల్స్ రీఛార్జ్ చేస్తారు. నిజమే, నమ్మచ్చా? నిజం సార్, నమ్మచ్చు. షూర్ కదా? మనీ దొరుకుతాయి, మళ్ళీ డిసప్పాయింట్ చేయకూడదు. షూర్ సార్, అస్సలు డిసప్పాయింట్ చేయం. పని చేసే ఏ నెంబర్కైనా రీఛార్జ్ దొరుకుతుంది, ఓకేనా? అబ్బే, నేను నమ్మ, మీ వల్ల కాదేమో. ఇదంతా ఎందుకు భయ్యా? ఇదిగోండి, నంబర్ కొట్టండి. రీఛార్జ్ కాకపోతే నన్ను కొట్టండి, ఓకేనా? అది కాదు ఇది కాదు భయ్యా, ఫోన్ తీసుకొని చెప్తా. నంబర్ కొట్టండి, అవ్వకపోతే బయట బోర్డు తీసేస్తా. అమౌంట్ తర్వాత కొట్టచ్చు భయ్యా, ముందు నంబర్ కొట్టండి. నంబర్ ఇదే. ఇదే. 100కి రీఛార్జ్ చేయండి భయ్యా. చేయలేవా? ఎయిర్టెల్ రీఛార్జ్ ఉందా? అయితే ముందే చెప్పాలి, బయట బోర్డు తీసేద్దాం. ఏం మాట్లాడుతున్నావు? అది భయ్యా ఎయిర్టెల్ కాదు, ఐడియా. సారీ భయ్యా, ఐడియా కాదు, బిఎస్ఎన్ఎల్. ఇదిగో ఐడియా, వోడాఫోన్, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్, ఎయిర్సెల్, నీ ఇష్టం వచ్చింది చేసుకో. భయ్యా అది కాదు భయ్యా, ఒకసారి మీ ఫ్రెండ్కి ఫోన్ చేసుకొనుక్కో. హలో రే, ఈ రీఛార్జ్ అవదంట్రా. ఓహో, అమౌంట్ 100. ఈ నెంబరే కదా. సరే భయ్యా, అమౌంట్ 100 అంట. ఒకసారి ఈ నెంబర్ రాసుకో. 7702672222. ముందే చెప్పాలి కదా భయ్యా, అనవసరంగా టెన్షన్ పెట్టావు. సారీ భయ్యా. ఓకేలే భయ్యా, అయిపోద్దులే. ఇక్కడ నా ఫోన్ ఉండాలి ఇవి. భయ్యా మీరేం చూసారు? ఎక్కడ వరకు అండి? సార్ ఇక్కడే సార్, బస్ స్టాండ్ వరకు. సరే ఎక్కండి. బండి మంచి కంఫర్ట్ ఉందండి.
అందుకే కదండి కొనింది. సార్ గణేష్ చందా. ఏంటి వినాయక చవితికా? కాదు, దీపావళికి. ఏంటి జోకా? సార్ ఎంతో కొంత ఇవ్వండి సార్. ఇవ్వండి సార్, ఇక్కడ చాలా బాగా చేస్తారు. ఏంట్రా చూస్తున్నావు? సారికి బొట్టు పెట్టు. రే త్వరగా పద. చాలా దొంగతనాలు చేశాం, ఇలా కాదురా, ఒక పెద్ద దొంగతనం చేయాలి. అలా అయితే ఒక పెద్ద బస్ స్టాండ్కి వెళ్ళి ఉన్న బస్ స్టాండ్ కూడా వెళ్దాం. రే యతవా, పెద్దదంటే లొకేషన్ కాదురా, పెద్ద అమౌంట్. అలా అయితే ఏం చేద్దాంరా? ఏటీఎం కొట్టేద్దాం. అరే అందులో కెమెరాస్ ఉంటాయి కదా. కెమెరాస్ లైట్ నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి తేగలవా? నువ్వు వెళ్ళి డబ్బులు తేగలవా? అరే కెమెరాస్ నేను చేస్తారా? నాకు కొంచెం టైం ఇవ్వు, కెమెరాస్ని హ్యాక్ చేసి ఒకే ఫ్రేమ్లో ఉండేలా చూసుకుంటా. కెమెరాస్ లైట్ అయితే డబ్బులు తీసుకొస్తాను, పిచ్చలే. అవునా? అయితే నువ్వు ఏటీఎం సంగతి చూసుకో, నేను కెమెరాస్ సంగతి చూసుకుంటా. ఓకే. ఏమైందిరా? సక్సెస్ రా, ఆల్మోస్ట్ అయిపోయింది. ఒక్కసారి టెస్ట్ చేస్తే చాలు. సరే నేను ఒక ఏటీఎం సెలెక్ట్ చేసాను, చూద్దాం పదా. ఇక్కడ చూడరా, కెమెరాస్ హ్యాక్ అయ్యాయి. ఇప్పుడు అతను వెళ్తున్నాడు కదా. ఇప్పుడు చూడు, ఫ్రీజ్ చేస్తా, నేను వెళ్ళొస్తా. ఇంకా చాలులే, పద. అరే ఇందులో నువ్వు రాలేదురా? ఫ్రీజ్ చేశాను కదరా, ఎలా వస్తుంది? హే అలా అయితే సక్సెస్ రా. రే నైట్ ఏటీఎంకి వెళ్తున్నాం కదా. వెళ్ళటం కాదు, కొట్టేస్తున్నాం. మ్మ్. అయినా ఏంట్రా అన్ని ఎక్స్టెంట్? టెన్షన్ రా, టెన్షన్. పెద్ద అమౌంట్ కదా. మిస్ చేసేవాడు నాకే లేదు, తొక్కలో ప్లాన్ వేసేవాడు. నీకెందుకురా టెన్షన్? ఏంట్రా తొక్కలో ప్లానా? ఏం కాదులే, పడుకో పడుకో. తొక్కలో ప్లానా? తొక్కలో ప్లానా? తొక్కలో ప్లాన్. ఓకే. అరే మొత్తానికి పెద్ద అమౌంట్ కొట్టేసాం కదా. కొట్టేశాం కానీ కానీ ఏంట్రా? ఫింగర్ ప్రింట్స్ చూస్తే అరే దొరికిపోతావు. దొరికిపోతాం కాదురా, దొరికిపోతావు. అరే నీకు తెలిసే ద్రోహం చేసావు కదా. తొక్కల ప్లాన్లుగా మావి, రిస్క్ చేసేది నువ్వే అరే కదా. ఎందుకు చేసావురా? ఎందుకు చేసావు? కూల్ సూర్య కూల్. కూలేంట్రా? ఆ చెయ్యి లైవ్. అరే ఏంట్రా ఇది? దొంగతనం చేయడమే కాదురా, దొరకకుండా ఎస్కేప్ అవడం కూడా ప్లాన్లో పార్టీ. నేనేదో ఫ్లోలో అనేసలేరా, నువ్వే గొప్ప. గొప్ప నువ్వో నేనో కాదురా, మనం ఒక టీం. అవునరా, వీఆర్ ఏ టీం. ఏంట్రా ఇక్కడ కూర్చున్నావు? ఏం లేదురా, బాబు ఊరు కొట్టేసింది. ఎప్పుడు నేను ప్లాన్ చేయడం, నువ్వు రిస్క్ చేయడం. ఏదో ఫ్లోలో అనలేరా. బా అది కాదురా, కిక్కుపోయింది. అలా అయితే ఓ పని చేద్దాం,
సరదాగా బయటికి వెళ్ళి 1 అవర్లో ఎవరికి కొట్టేసారో చూద్దాం. సరే, సిటీకి ఒకవైపు నువ్వు వెళ్ళు, ఇంకోవైపు నేను వెళ్తా. అలా అయితే 3 o'clock వెళ్ళాలి, 4 కల్లా వచ్చేయాలి. సో సూర్య వర్సెస్ కార్తీక్, ఓ ఫ్రెండ్లీ మ్యాచ్. బాగుంది. ఆగు, 1 అవర్లో వచ్చేయాలి. నువ్వు అటు వెళ్ళు, నేను ఇటు వెళ్తా. అరే కార్తీ, ఈరోజు బ్యాగ్ కొట్టేశారా? ఆల్రెడీ నేను బ్యాగ్ కొట్టేశాను రా. అవునా? ఓపెన్ చేయి మరి. లేదు, ముందు నువ్వే ఓపెన్ చేయి. సరే. బుక్కు, వాచి. ఏరా, గిఫ్ట్ షాప్ లో ఏమైనా కొట్టేసావేంటి? రే సూర్య, ఇందులో అయితే డైరీ కూడా ఉందిరా. ఏంట్రా ఏం రాయలేదు? రే ఇదేదో లవ్ స్టోరీలా ఉందా? మనకెందుకైతే, నువ్వేం తెచ్చావు చూద్దాం. నీది గిఫ్ట్ షాప్ బాపత్తేనా? అరే, దీంట్లో ఒక పెన్ డ్రైవ్ ఉందిరా, దీంట్లో మ్యాటర్ ఏమైనా ఉందో చూడు. రే, ఈ పెన్ డ్రైవ్కి అయితే పాస్వర్డ్ ఉందిరా. ఇంకేంటి, హ్యాక్ చేసి. రే, ఇందులో కూడా ఏదో డైరీ ఇంకా ఫొటోస్ ఉన్నాయిరా. అవునా? అలా అయితే ఓపెన్ చేయి. రే, ఇందులో కూడా వాళ్ళే ఉన్నారేంట్రా? ఇంట్రెస్టింగ్ గా ఉందిరా. నేనేమో సిటీకి ఒకవైపు వెళ్ళాను, నువ్వేమో ఇంకో వైపు వెళ్ళావు. అలా జరిగిందిరా ఇది. చూద్దాం పద, అసలు కథ ఏంటో. నా పేరు గౌతమ్ సురేంద్ర. నేను జీవితంలో మర్చిపోలేని రోజు ఈరోజు. అందుకే డైరీ రాయడం స్టార్ట్ చేశాను. రే గౌతమ్, లేవరా. లేవరా. రే, హెడ్ ఉంది, కొంచెం పడుకునేవరా. అవునరా, రాత్రంతా కష్టపడి చదివావు కదా, హెడ్ ఏక్ హ్యాంగ్ ఓవర్ అని చెప్పరా. అయినా 2 months అయింది కాలేజ్ స్టార్ట్ అయ్యి. ఒక్కరోజైనా వచ్చావా? రోజు పబ్బులు పార్టీలు. అయినా వచ్చేం లాభంరా. ఫస్ట్ ఇయర్ అంతా రాలేదు, 2 monthsలో పాస్ అయ్యి మీ బ్యాచ్తో కలవలేదా? ఒకవేళ అటెండెన్స్ లేదని ఆపేస్తే ఏం చేస్తావురా? హలో, వచ్చేస్తాను. వచ్చేస్తాను. ఓకే. రే గౌతమ్, రారా బయటకు వెళ్దాం. ఇక్కడికి ఏదైనా నాకు పార్టీ ఉంది, వెళ్ళాలి. రారా గౌతమ్, వెళ్దాం. పార్టీ ఉందిరా. రారా ప్లీజ్ రా. సర్లే, చూద్దాంలే. ఈ గౌతమ్ గడికి నాకన్నా పార్టీలు ఎక్కువైపోయాయి, చెప్తాడు పని. ఆ టేబుల్ నువ్వు చూసుకో. సార్ ఏంట్రా? మెనూ సార్. సూపులు ఉన్నాయా? ఉన్నాయి సార్. ఓ 2 రాసుకో. స్టార్టర్లు ఉన్నాయి సార్. అవి కూడా 2 రాసుకో. రోటీ ఉన్నాయా? ఉన్నాయి సార్. ఓ 10 తీసేరు సార్. ఎర్రే బాబు. సార్, బిర్యానీ ఉందా? ఉంది సార్. రోటీ ఒకటి తింటే ఏం బాగుంటుంది, కానీ బిర్యానీ కూడా 2 చెప్పు. ఓకే సార్. సరేనా? సరే. రేట్లు బాగా అడిగించు. రేట్లు కడగడం ఒక ఆర్ట్. ఓకే సార్. అదేందా మీ వాంటర్ చెప్పు. వెళ్ళి
సార్ ఏంట్రా ఎలా కనిపిస్తున్నా నేను నీకు? బిల్లు కట్టుకుని వెళ్ళిపోయేలా కనిపిస్తున్నానా? లేదు సార్. నువ్వేంటి ఇక్కడ? వెయిటింగ్ సార్. మరి వెయిట్ చేయి. అలాగే సార్. రే 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 డ్రింక్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్. ఒకటి తీసురా. బిల్ ఎంత ఏంది? 700 సార్. 700? పర్సు పోయిందా? ఫోను చూసుకో. అరే ప్లేట్లు కట్టడానికి ఏమైనా ఉన్నాయా? అరే అలాగే ఉంచండి రా. ప్లేట్లు కట్టడం ఆట అంట, ఒకడొచ్చి నేర్పిస్తాడు. హలో రే గౌతమ్, నేను రెస్టారెంట్కి వచ్చి పర్స్ మర్చిపోయి బుక్ అయిపోయారా? నువ్వు అర్జెంట్గా రారా. ఏంట్రా మేనేజ్ చేసేది, త్వరగా రారా. రే ఈ వెయిటర్ గడు ఓనర్కి చెప్పడం కూడా వెళ్ళిపోయాడు రా. త్వరగా రారా, రా త్వరగా. రావట్లేదంటే డోరు. ఈ డోర్ పుల్ చేయకూడదండి, పుష్ చేయాలి. మొన్న చెప్పరా. రే గౌతమ్ ఎక్కడున్నావు బే? త్వరగా రా. నా ఎదురుగా ఓనర్ కూడా కూర్చున్నాడు. త్వరగా రారా. సరే. బాగానే వచ్చారా బాబు, లేకపోతే ఆ వెయిటర్ గడు నాకు మడతెట్టేద్దుడు. రే గౌతమ్, రేపు ఎగ్జామ్ గుర్తుందా? రే గౌతమ్ ఏంట్రా 2 రోజుల నుంచి అలా ఉంటున్నావు? అమ్మాయిరా. ఏంటి అమ్మాయా? పేరేంట్రా? తెలియదురా. ఏం చేస్తుంది? మన కాలేజేనా? ఏమోరా. సరిపోయింది. ఏం చేస్తుందో తెలియదు, ఎక్కడుందో తెలియదు, పేరు తెలియదు. అసలు ఏం చూసారా? ఏటీఎం దగ్గరికి వెళ్ళినప్పుడు చూశాను రా. అప్పుడు నువ్వే కాల్ చేసావు. నీతో మాట్లాడి చూసేలోపే అలా బండి మీద వెళ్ళిపోయిందిరా. పోనీ బండి నెంబర్ అయినా చూసావా? తెలీదురా, అదేదో కొత్త బండి. సరే ఇప్పుడు ఎలా రా? చూద్దాం, అద్భుతాలు జరగచ్చేమో. సర్లే రేపు ఎగ్జామ్ ఉంది. మండే అన్నావు కదా. ఏదో మంత్లీ ఎగ్జామ్ రా. నేను రానుగా. రావచ్చుగా, సమస్య లేదు, నేను రాను. పొద్దున్న నన్నైనా దింపరా. సరే. రే థ్యాంక్స్ రా, 12కి పికప్ తీసుకోవడానికి వచ్చి. లేదు, ఆటోలో వచ్చా. బాయ్. హే గౌతమ్, 10 నుంచి నా కోసం ఇక్కడే ఉన్నావా? ఫ్రెండ్ అంటే నువ్వేరా? అది కాదురా, బండి కనిపించింది. చీ అదవా, నేను ఇంకా నా కోసం ఉన్నావు అనుకున్నాం కదరా. సర్లే ఏదో బండి. బండి ఎందుకు, అమ్మనే చూపిస్తాను. అవునా? హే ప్రియా, ఎగ్జామ్ ఎలా రాసావు? సరిగ్గా రాయలేదు. ఎందుకు? సరిగ్గా చదవలేదు. అదే ఎందుకు? కలర్ పెన్సిల్స్ తేలేదని నిన్న ల్యాబ్లో అబ్సెంట్ వేశారు. మూడ్ ఆఫ్ అయ్యి ఏం చదవలేదు. నీ దగ్గర లేకపోతే పక్కన ఉన్న వాళ్ళని అడగచ్చుగా. నా పక్కన వాల్ ఇస్తుందా? పోనీ నీ ముందు రోల్ నెంబర్ని అడగచ్చుగా. నా ముందు వాడా?
బ్యాచ్కి ఆడే 2 months అయింది కానీ ఒక్క రోజు కూడా రాలేదు. వాడికి ఒక నమస్కారం. ఒక్కసారైనా చూస్తానో లేదో నాకు డౌటే. పద. రే ఎక్కడ్రా? వస్తుందిరా, బైక్ ఎక్కడ ఉంది కదా. రే రే మొన్న ఆ అమ్మాయి వస్తుందిరా. ఎవర్రా? అడ్రస్ ఎవరిని? అమ్మాయి మన క్లాసేరా? అవునా? పేరు ప్రియా. అందుకే అప్పుడప్పుడు కాలేజీకి వస్తుండాలి. పద మాట్లాడదాం. వద్దురా. పదరా మాట్లాడదాం. రే ఇప్పుడు వద్దురా. రే ఎగ్జామ్కి రావట్లేదా? ఏంటి నువ్వు వస్తున్నావా? కలికాలం క్లైమాక్స్కి వస్తుంది రోయ్. చాలే పద. ఎగ్జామ్ ఎక్కడ? యూజ్లెస్ ఫెలో. మొన్న ఎక్కడ్రా? మాట్లాడుతా. నువ్వు రోల్ నెంబర్ 135 కదా? అవును, మీకెలా తెలుసు? నేను రోల్ నెంబర్ 144. దిస్ ఇస్ గౌతమ్. దిస్ ఇస్ ప్రియా. ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, ఇప్పుడు లైబ్రరీకి వచ్చావేంటి? మార్క్స్ సరిగ్గా రాలేదు అందుకే. నేను టాప్ వచ్చా తెలుసా? ఓ అవునా? కాలేజ్కి రాకుండా ఎలా? అదొక టీం వర్క్లే. అంటే నైట్స్ బాగా డిస్కస్ చేస్తూ ఉంటాం. ఓ నాకు ఇది అర్థం కావట్లేదు, కొంచెం చెప్తావా? యాక్చువల్గా నేను గ్రౌండ్ నుంచి వచ్చాను. నెక్స్ట్ నేనే బ్యాటింగ్ చేయాలి. రేపు వచ్చి చెప్తా. సేమ్ టైం సేమ్ ప్లేస్. రే గౌతమ్, ఏంట్రా? వచ్చి పడుకోరా, చదివించాలే. నాకు వేరే ఆల్టర్నేటివ్ లేదురా, తప్పదు. ఇంతే. వావ్, చాలా బాగా చెప్పావు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఎప్పుడు ఇంతే, బియాండ్ ద ఎక్స్పెక్టేషన్. ఛా, ఏమైంది? నా ఫోన్కి కాల్స్ రావట్లేదు, అల్లట్లేదు. అవునా? ఏది నీ నెంబర్ చెప్పు ఒకసారి. 9848022339. చూసావా, వెళ్ళట్లేదు. పొన్ను ట్రై చేయి. నీ నంబర్ చెప్పు. 9856233220. లేదు, వెళ్ళట్లేదు. ఒకసారి ఫోన్ ఇవ్వు. ఫ్లైట్ మోడ్లో ఉంటే కాల్స్ ఎలా వస్తాయి? అంటే ఈ ఫోన్ కొంచెం నాకు కొత్త. సరే అయితే మళ్ళీ కలుద్దాం. ఓకే. ఆ నెంబర్ సేవ్ చేసుకో, ఫోన్ చేస్తే తెలుస్తుంది. ఎందుకు? ఫోన్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే సజెషన్స్ తీసుకుందామని. ఓకే, బాయ్. నువ్వేమి చెప్పినా నా మది వింటుంది, నేనేమి చెప్పినా నీ మది వింటుంది. మనమేమి చెప్పినా మౌనం వింటుంది, మౌనాన్ని మించి
వర్ణించు భాష లేదుగా, మౌనమనే భాషకిలా చిరునవ్వే కవితవునే. నువ్వేమి చెప్పినా నా మది వింటుంది, నేనేమి చెప్పినా నీ మది వింటుంది. నాందే నాందే రే గౌతమ్ ఏంట్రా? ఐ థింక్ యూ థింక్? ఐ మీన్ లవ్ రా. ఆహా, మరి ఇంకేం లేదు, ప్రేమిస్తే ప్రపోజ్ చేయాలి కదా. అవునా? షార్ట్ ఫిల్మ్స్ మేము చూస్తాంరా. ఏది ఆ డైరెక్టర్ని వచ్చేయమను, చెప్పినంత ఈజీ కాదురా ప్రపోజ్ చేయడం. కానీ నేను చేస్తాను, ఆ టైం వచ్చేసాను. గౌతమ్, లాస్ట్ బాస్కెట్ మ్యాచ్ మందే. రే డబుల్ ది. పోనీరా, తాగుతారా తిరుగుతారా, డబ్బులు తీసుకెళ్ళి భజన చేస్తారు. రే వద్దు. అమ్మాయి కోసం ఏమైనా ఎంజాయ్మెంట్ మిస్ అవుతారా? ఎంజాయ్ చేయటం రాదు. ఈడో క్యాప్టెన్, ఈడికో టీము. రే నేనేం త్యాగం చేయలేదు. అయితే రారా సిట్టింగ్ చేద్దాం. వద్దురా. అమ్మాయి కోసం మానేసాని చెప్పరా. రే ఇప్పుడు గెలకొద్దు, ఆల్మోస్ట్ లవ్లో ఉంది అమ్మాయి. ఒక 15 days ఆగు, కలిసి తాగుదాం. 15 days? days అంతే కదా? ప్రియా అది కాదు ప్రియా. వద్దు, ఇంకేం చెప్పొద్దు. నీ గురించి చాలా తెలుసుకున్నా, నువ్వు మారిపోయావు అనుకున్నా, కానీ ఇప్పుడు చూస్తే నువ్వేమో ఇలా. నిజంగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎంతైనా బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ కదా. అది కాదు ప్రియా, ఆగు ప్రియా, ఆగు. వద్దు గౌతమ్, నా వెనక రావద్దు. వీడేంటి 2 రోజుల నుంచి డల్గా ఉంటున్నాడు? రే గౌతమ్, గౌతమ్ రే ఏంట్రా 2 రోజుల నుంచి అలా ఉంటున్నావు? ప్రియా ఇంకా నాతో మాట్లాడదంటరా. అది కూడా వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేస్తే తెలుసు. నేను కాల్ చేస్తే కనీసం నాకు కాల్ కూడా ఆన్సర్ చేయట్లేదురా. ఇప్పుడు ఏంట్రా పరిస్థితి? హ్యాపీగా విడిపోవాలంటరా. ఏంట్రా ఆనందంగా విడిపోవాలా? ఏమోరా, నాకేం అర్థం కావట్లేదు. అద్భుతం జరగాలి. ఆల్రెడీ నీకు మెసేజ్ వచ్చిందిరా, చూసుకోలేదా? ఇది హలో గౌతమ్, ఇన్ని రోజులు జరిగింది చాలు. నిన్ను మర్చిపోయే లాస్ట్ స్టేజ్లో ఉన్నా. నీ మెమరీస్ నా దగ్గర, నా మెమరీస్ నీ దగ్గర ఏం ఉండకూడదు. అందుకే నువ్వు ఇచ్చిన గిఫ్ట్స్ ఇచ్చేద్దాం అనుకుంటున్నా. నువ్వు కూడా ఇచ్చే. రేపు ఈవినింగ్ పార్క్లో కలిసి ఇచ్చేస్తా. లెట్స్ బ్రేకప్. రే గౌతమ్ ఏమైందిరా? ప్రియా నన్ను ఆల్మోస్ట్ మర్చిపోయిందంటరా. మర్చిపోవడం ఏంట్రా? దేవుడు ఇచ్చిన గొప్ప వరరా మర్చిపోవడం. అది అమ్మాయిలకి అలవాడలో బాగా తెలుసు. తనకు నేను అవసరం లేనప్పుడు నాకు తను అవసరం లేదురా, అవసరం లేదు. తర్వాత ఏమైందో? ఇంకా టైం ఉందిరా, మనం వెళ్ళి ఏదో ఒకటి చేద్దాం. అవునరా, లవర్స్ని విడదీస్తే పెళ్ళిళ్ళుగా ఉంటారు. మనకి పెళ్ళిళ్ళు కాకపోతే మన పరిస్థితి ఏంట్రా? పదా ఏదో ఒకటి చేద్దాం.
ప్రియా, నాకు తెలుసు గౌతమ్, నువ్వు నన్ను నా మెమరీస్ని వదులుకోలేవని. అందుకే కదా గిఫ్ట్స్ తీసుకురాలేదు. నువ్వు తీసుకురాలేదు కదా. ఇంకెప్పుడు గొడవలొద్దు. అరే వాళ్ళు కనిపించారా? రే అక్కడ ఉన్నట్టున్నారు చూడు. అరే వాళ్ళు కలిసిపోయారా? అమ్మయ్య విడిపోతారని భయపడ్డాం కదరా. సరే బ్యాగులు ఇచ్చేసి పోదాం పదా. ఎక్స్క్యూజ్ మీ, ఈ బ్యాగ్ కొట్టేశాను, సారీ అండి. మీ బ్యాగ్ కొట్టేసింది నేను. అంటే నువ్వు గిఫ్ట్స్ తెచ్చావా? నువ్వు కూడా తీసుకొచ్చావా? విడిపోదాం అనుకున్నావు అనమాట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. హలో హలో, మీరు గొడవ పడతారని కాదు ఈ బ్యాగ్స్ ఇచ్చింది. తప్పు ఏమో, మీ కథ మేము చదివాం. ఇద్దరిది తప్పు లేదు. కలిసి ప్రశాంతంగా ఆలోచించుకుంటే సరిపోతుంది. ఒకసారి కూల్గా ఆలోచించి చూడండి. ప్రియా, నేను నిజంగా మారాను, నన్ను నమ్ము. మారకపోయి ఉంటే తాగేవాడిని కానీ టైం అడిగి తప్పించుకునేవాడిని కాదు. ఇది నిజం. ఒక్కసారి ఆలోచించు. కట్ చేసి ఉంటే సారీ. సారీ గౌతమ్, నేనే సరిగ్గా అర్థం చేసుకోలేదు. పైగా పక్కనున్న వాళ్ళు చెప్పడం వల్ల నేనే ఎక్కువగా రియాక్ట్ అయ్యా. అలా అవ్వకుండా ఉండాల్సింది. నీకు చెప్పడం చేత కాదు, నాకు అర్థం చేసుకోవడం రాదు, అందుకే ఇలా అయింది. వాళ్ళు కలిసిపోయారుగా, పోదాం పదా. భయ్యా, థ్యాంక్స్ భయ్యా. వాళ్ళు రాకపోయింటే ఏమయ్యేదో ఏముంది, ఇంకా గొడవ పడుతూ ఉండేవాళ్ళం కదా. పదా, ఎక్కడికి? అలా బయటికి వెళ్దాం.